ఈ సినిమా 100% ఫుల్ఫిల్ చేశాడన్న. ఏం యాక్టింగ్ భయ్యా, కుమ్మేశాడు అసలు. వన్ మ్యాన్ షో అనేది క్లియర్గా చెప్పుకోవచ్చు. నాకు అంత బాగా అనిపించింది. కొన్ని సీన్లు ఉంటాయన్న, అసలు కళ్యాణ్ రామ్ గారా లేకుంటే సీనియర్ ఎన్టీఆర్ గారా అనిపించేలాగా నాకు అనిపించింది. కొన్ని సీన్లు అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొన్ని సీన్లు అయితే వేరే లెవెల్ యాక్టింగ్ అన్న. కళ్యాణం కెరియర్లో మంచి బ్లాక్ బస్టర్ మూవీ అనొచ్చు. ఎందుకంటే అప్పట్లో మనం ఒక పటాస్ తీసుకోండి, ఒక బింబిసారా తీసుకోండి, ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆయన ఒక ట్రాక్ ఎక్కిండు, ఒక మంచి కథలు తీసుకుంటుండు, మంచి డిఫరెంట్ స్టోరీలు తీసుకుంటుండు కళ్యాణ్ గారు. కానీ ఈ స్టోరీ తగ్గట్టు చాలా బాగుంది. ఎందుకంటే కళ్యాణం కెరియర్లో ఇది మంచి బ్లాక్ బస్టర్ అనొచ్చు. బొమ్మ దగ్గర వెళ్తుంది ఫైట్లు. సూపర్ అన్న చాలా బాగుంది. అబ్బా ఏం తీసారన్న. ఆ షిప్లో సీన్ ఉంటుందన్న, మామూలుగా ఉంటుందన్న సీను. ఆ ఫైట్ చూస్తే మా బొమ్మ దగ్గర వెళ్తుందన్న. అమ్మ బాబు, కళ్యాణ్ రామ్ గారికి హిట్ అన్నది తిరిగి లేదన్న. ఇది 2024లో బిగ్గెస్ట్ సినిమా అంటే డెవిల్ అన్న. డెవిల్ మూవీ వేరే లెవెల్ ఉందన్న. బింబిసారి మించి ఉంది. నాకు మెయిన్ థింగ్ అన్న, ఒక మాట చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గురించి అన్న చెప్పాలంటే, వాళ్ళ నందమూరి ఫ్యామిలీలో ఒక వరం ఇచ్చిండేమో అబ్బా దేవుడు. ఆ డైలాగ్ డెలివరీ ఏందన్న, ఇంత సింపుల్గా చెప్పేస్తుండు, నాకు అర్థమైతే లేదు. సింపుల్గా చెప్పేసిండు, వేరే లెవెల్ చెప్తుండు. అన్న తమ్ముడి నుంచి అన్న అంటే, అన్న నుంచి తమ్ముడు అని అంటారు చూడు, అలా కాంపిటీషన్ ఉందన్న వీళ్ళ యాక్షన్ మధ్యలో. అన్నా ఇప్పుడే కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా వచ్చాడు బ్రో. అసలు నందమూరి కళ్యాణ్ రామ్ అంటే వేరే లెవెల్ అసలు. ఎందుకంటే బింబిసారా తర్వాత అట్లాంటి స్టోరీ చేయాలంటే అసలు మన కళ్యాణ్ రామ్ అన్నాడు అసలు. ఎందుకంటే ఆ స్టోరీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అన్న. డెవిల్ మూవీ చూసిన చాలా బాగుంది అన్న. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మాలవిక నాయర్ని కాపాడేటప్పుడు ఆ ఫైట్ సీన్ ఉంటుంది, అది మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే కొన్ని డైలాగ్స్ కూడా నేను విశ్వాసంతో ఉండడానికి విధేయత ఉండడానికి నేను కుక్కను అనుకున్నారా లయన్ పర్ఫార్మెన్స్ తీశాడనే చెప్పొచ్చు అన్న. 3 క్యారెక్టర్లు చేశాడు. 3 క్యారెక్టర్లు కానీ ట్విస్టుల మీద ట్విస్టులు అనే ఉంటుంది అనమాట. ఎక్స్పెరిమెంటల్ అంటేనే కళ్యాణ్ రామ్ అంటేనే ఎక్స్పెరిమెంటల్ అనే చెప్పొచ్చు. ఇటువంటి స్టోరీ కానీ సినిమా కానీ తీయాలంటే గుండె ధైర్యం కావాలన్న, అది కళ్యాణ్ రామ్ గారికి ఉందనే చెప్పొచ్చు అనమాట.